హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఆల్ న్యూ బజాజ్ పల్సర్ N125cc ఫైనల్గా ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్కి అయితే వచ్చింది. సో సాటర్డే ఈ వెహికల్ యొక్క లాంచ్ అయితే ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూంలో ఉంటుంది. దానికి మనల్ని స్పెషల్ గెస్ట్గా పిలిచారు. సో ఎవరైనా ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని నాతో డైరెక్ట్గా మాట్లాడుతూ తెలుసుకోవాలనుకున్నట్లుగా అయితే ఒంగోలు సరౌండింగ్లో కనుక ఉంటే తిరుమల బజాజ్ షోరూమ్కి అయితే ఒంగోలులో మీరైతే ఒకసారి రండి. సో క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఆ రోజు నేను ఇక్కడే ఉంటాను షోరూమ్ దగ్గర. సో ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ దాకా మనం వచ్చామంటే మీ సపోర్ట్ లేకుండా అయితే ఏం జరగలేదు. సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ నుంచి కూడా మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియోని సపోర్ట్ చేస్తారని, వీడియోని లైక్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియోలో నేను నా ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడతాను. ఈ వెహికల్ని నేను ఇప్పుడే చూడటం జరిగింది. నన్ను ఇంప్రెస్ చేసినటువంటి కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఫ్రంట్ ప్రొఫైల్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ హెడ్ ల్యాంప్ని ముందుకి డ్రా చేసిన విధానం అండ్ ఈ యొక్క ట్యాంక్ కౌల్స్ని ఈ హెడ్ ల్యాంప్కి కలిపిన విధానం అయితే మాత్రం ఈ పోర్షన్ చాలా అంటే చాలా అందంగా ఉంది. మోర్ ఓవర్ ఈ వెహికల్ మనకి రెండు వర్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి బ్లూటూత్ వర్షన్, రెండవది నాన్ బ్లూటూత్ వర్షన్. సో ఇది హై అండ్ వేరియంట్. దీని యొక్క గ్రాఫిక్స్ అయితే మాత్రం చాలా చక్కగా అయితే ఇచ్చారనమాట. కంపారిజన్ మనకి నాన్ బ్లూటూత్ వర్షన్ కంటే కూడా ఇది కాస్త లుక్ బాగుందని చెప్పొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వెహికల్ మనకి మెటల్ ట్యాంక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. కంప్లీట్ మెటల్ ట్యాంక్ ఇది. సో నేను ప్లాస్టిక్ ట్యాంక్ అని చెప్పి భయపడ్డాను, ఎందుకంటే ఈ మధ్య చాలా నేక్డ్ స్పోర్టియర్ వెహికల్స్ అన్ని ప్లాస్టిక్ ట్యాంక్తో ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి మెటల్ ఆఫర్ చేయడం చాలా బాగుంది. సో అఫ్కోర్స్ ఇది మనకి ఫైబర్ అనుకోండి, మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అది మెటల్ ఆఫర్ చేస్తున్నారు. ఇక రెండో విషయం వచ్చేసరికి ఈ వెహికల్లో మనకి సీట్ గురించే మాట్లాడుకోవాలి. చాలామంది సింగిల్ సీట్ అయితే బాగుంటుంది, అది కూడా ఒక వేరియంట్గా ఇస్తే బాగుందని చాలామంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనకి సీట్ వచ్చేసరికి మనకి డ్యూయల్ పోర్షన్స్ ఉన్నప్పటికీ కూడా, స్ప్లిట్ సీట్ అయినప్పటికీ కూడా ఇక్కడ గ్యాప్ మనకి పెద్దగా స్పేస్ లేదనమాట. సో ఇక్కడ మనకి స్టెప్ అప్ అవ్వలేదు. మనకి ఇట్లా స్లోప్గా ఉండటం వల్ల కంఫర్టబుల్గా ముగ్గురు అయితే కూర్చోవచ్చు. బట్ ట్రిపుల్ రైడింగ్ అనేది అంత మంచిది కాదనుకోండి, చెప్తున్నాను. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు కూర్చున్నా సరే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. దానికి సపోర్టివ్గా మనకి ఇక్కడ గ్రాబ్ రైల్ కూడా చాలా ఎక్స్టెన్సివ్గా తీసుకొచ్చారు అండ్ ఫ్లాట్ ఉంది. ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే, సో ముగ్గురు కూర్చునేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సీట్ వైజ్ ఇక్కడ సీట్ మనకి రైడర్కి చాలా సేఫ్టీ వైజ్ ఆఫర్ చేస్తున్నారు. సో మీకు తెలుసు, ఫ్రంట్లో కూర్చున్నటువంటి రైడర్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ పిలియన్ పైన వచ్చి పడ్డప్పుడు ట్యాంకు తగులుతూ ఉంటాం. అలాంటి సమయంలో మేల్స్కి, ఎస్పెషల్లీ మగాళ్ళకి చాలా అంటే చాలా సేఫ్టీగా ఉండే విధంగా ఇక్కడ మనకి మంచి క్వశ్చనింగ్ అయితే ఆఫర్ చేశారు. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు సీట్ క్వశ్చనింగ్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది, స్మూత్ అనిపిస్తుంది. డ్యూయల్ డెన్సిటీ అయితే కాదు, కానీ మనకి చాలా మంచి ఫోమ్ ఫినిషింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ రైడర్కి కంఫర్టబుల్గా ఉండే విధంగా ఈ సీట్ని తీసుకొచ్చి ట్యాంక్ మీదకి మూవ్ చేయడం అనేది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సేఫ్టీ వైజ్ అయితే మాత్రం ఎక్కడా కూడా డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్లో భాగంగా వెహికల్ యొక్క ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్, బిల్డ్ క్వాలిటీ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ నన్ను ఏ వెహికల్ కూడా ఇంత ఇంప్రెస్ అయితే చేయలేదు. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ అయితే ప్రాపర్గా ఉంది. అండ్ ఆ యూత్ యొక్క మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకునే బజాజ్ కంపెనీ పల్సర్ N125 డిజైన్ చేసిందని చెప్పొచ్చు. సో మనకి డిజైన్ అనేది కంప్లీట్గా ఒక యంగ్ బ్లడ్కి ఎలాంటి డిజైన్ అయితే కావాలో అలాంటి డిజైన్ అయితే ఇచ్చారు. మోరోవర్ ఈ వెహికల్ యొక్క మరో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ వెహికల్లో మనకి అంటే ఒక న్యూ జాబర్ కావచ్చు అండ్ ఒక కొత్తగా వెహికల్ కొనాలనుకునే వ్యక్తి కావచ్చు, తను ఒక యూత్ అయితే అండ్ తను ఒక యంగ్ బ్లడ్ అయితే ఇలాంటి ఒక మైండ్ సెట్ కలిగి ఉంటే సో చాలా మంచి వెహికల్గా దీన్ని అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ తన పాకెట్ మనీ తోటి దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మనకి మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి. సో ఫైనల్గా ఈ వీడియోలో మనం ఈ వెహికల్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకొని దీని ఇంతటితో ఆఫ్ చేద్దాం. రేపు రైడ్ రివ్యూ వచ్చినప్పుడు క్లియర్గా మాట్లాడతాను ఇంకా. సో దీంట్లో మనకి 11 Nm టార్క్, 12 bhp పవర్ కలిగినటువంటి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ కూడా మీరైతే డిజిటల్ కన్సోల్లో చూసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి నెగిటివ్ ఎల్సీడీ కన్సోల్. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మనకి బాగానే ఉంది. సో రైడ్ చేసేటప్పుడు మనం చూద్దాం దీని యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయని దాని గురించి. సో ఇది బ్లూటూత్ వర్షన్, నాన్ బ్లూటూత్ వర్షన్ కూడా ఉంటుంది. రెండింటికి 3000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ వెహికల్లో నాకు నచ్చినటువంటి మరో ముఖ్యమైన విషయం, ఈ వెహికల్స్ యొక్క కలర్స్. హై అండ్ వేరియంట్లో తీసుకొచ్చినటువంటి ఈ గ్రాఫిక్స్ కావచ్చు అండ్ కలర్స్ కావచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మూడిట్లో ఏది తీసుకోవాలి అని నన్ను అడిగితే నేనే కన్ఫ్యూజ్ అయ్యే విధంగా అయితే మాత్రం నాకు అనిపిస్తున్నాయి అన్నమాట కలర్స్. సో ఈ రెడ్ కలర్ కూడా చాలా క్యాచీగా ఉంది. అండ్ అదైతే చాలా బ్రైట్ ఉంది, గ్రీన్ కలరు.
అది నియాన్ కలర్ అనుకుంటా మేబీ. చాలా అంటే చాలా బాగుంది. అండ్ బ్లూ వచ్చేసరికి ఇది కాస్త డీసెంట్గా ఉండేవాళ్ళు లేదా ఎవరన్నా కొంచెం దగ్గరకు వస్తేనే వెహికల్ కనిపించాలన్న ఉద్దేశంతో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క డార్క్ కలర్ బ్లూ కలర్ని అయితే మాత్రం చూసేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఈ రెండు కూడా మంచి గుడ్ లుకింగ్ ఉంటాయి. అండ్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా పబ్లిక్ అటెన్షన్ని చక్కగా గ్రాప్ చేస్తాయి అన్నమాట. సో కలర్స్కి అయితే మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను. అండ్ ఈ 3 కలర్స్లో మీకే కలర్ నచ్చిందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి వెళ్ళేటప్పుడు. ఇలాంటి మంచి కంటెంట్ కోసం అండ్ మోర్ ఓవర్ శనివారం వచ్చేటువంటి రైడ్ రివ్యూ కోసం మీరైతే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తూనే ఉండండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఎప్పటిలాగే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.